హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ నేను మీకోసం అయితే రసమలై తీసుకొచ్చానండి. మన బయట అయితే బేకరీస్లో అమ్ముతారు కదా, అలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా, అది కూడా నేను మామూలు మిల్క్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయలేదండి. మన స్కూల్లో ఇస్తారు కదా మనకు బాలామృతంతో పాటు మనకు మిల్క్, అలాగే ఆ మిల్క్తో నేను యూజ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ట్రై చేశాను. ఇప్పుడు చూడండి, ముందుగా అయితే మనము మిల్క్ 1.5 లీటర్ తీసుకున్నానండి. నేను బాగా కాచాలండి. 2 పొంగులు వచ్చేంత వరకు మనం బాగా వేడి చేసుకోవాలన్నమాట పాలని. ఇప్పుడు నిమ్మరసాన్ని తీసుకొని, ఒక నిమ్మకాయ ఒకటి తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆపేసేయాలండి. ఆపేసి దాంట్లోకి అయితే ముందుగా నిమ్మరసం తీసుకున్నాం కదా, అదైతే ఈ పాలలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనము యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసాం కానీ పాలు విరిగినట్టు అయిపోతుంది అనమాట. చూడండి, మనకు కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీగా కనపడకపోవచ్చు, కానీ విరిగిందండి పాలైతే. ఇప్పుడు వచ్చి మనము ఈ పాలను అయితే స్టవ్ పైన మళ్ళీ పెట్టాలండి. స్టవ్ మీద పెడితే ఇప్పుడైతే మనకు స్టవ్ మీద పెట్టంగానే పాలు నీళ్ళు వేరు అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం గడ్డగా వచ్చేస్తుంది. అందుకోసం ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెడుతున్నాను. చూడండి, గడ్డలుగా కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తున్నాను. చూడండి, గడ్డలుగా ఉంది కదా. నేనైతే మామూలుగా బయట ప్యాకెట్స్ అయితే యూజ్ చేయలేనండి. బయట ప్యాకెట్స్తో యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను స్కూల్తో ప్యాకెట్స్తో యూజ్ చేసి ఎలా చేయాలో మీకు అయితే చూపించాలని చెప్పి దాంతో ట్రై చేశాను అనమాట. ఇది కూడా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. కానీ మనకైతే ఎక్కువ రాదు దీంట్లో, ఈ ప్యాకెట్స్లో. దాంట్లో అయితే మనకు బయట అమ్ముతారు కదా, ఆ ప్యాకెట్స్లో అయితే మనకైతే చాలా వస్తుందన్నమాట పాలు విరిగినప్పుడు. చూడండి, ఇప్పుడైతే నేను ఒక క్లాత్ని తీసుకున్నాను. దాంట్లోకి అయితే వడపోసుకుంటున్నాను అనమాట. చూడండి, పగిలిన పాలు ఉంటాయి కదా, అవైతే నిలిచిపోతాయి. వాటర్ మొత్తం కిందకి ఇంకిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం నిమ్మరసం వేసాం కాబట్టి వాటర్తో తొందరగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని 4 సైడ్స్ ఫోల్డ్ చేసి బాగా గట్టిగా వాటర్ మొత్తం పోయేంత వరకు పిండుకొని గట్టిగా కట్టి పెట్టేసుకోవాలన్నమాట, ముద్దలాగా. చూడండి, వీడియో క్లిప్లో చూపించాను కదా. ఇప్పుడైతే మనము చక్కెర పాకం చేసుకుంటున్నాను రసమలై కోసం. అయితే ఇప్పుడు చక్కెర అయితే 1 కప్ వేసేసుకున్నానండి. అలాగే దీంట్లోకి అయితే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. బాగా హీట్ అవ్వచ్చు. దీనికైతే పాకం ఏం అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, నేను ముందుగా పగిలిన పాలు ఉన్నాయి కదండి, చూడండి అవి కుట్టుకున్నాను కదా, దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నేను బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేశాను అనమాట. దీంట్లోకి పాలే మిక్స్ చేయలేదండి, దాంతో బ్రెడ్ క్రమ్స్తో మిక్స్ చేసి డోలాగా చేసేసుకున్నాను. అవైతే మనము చక్కెర పాకంలోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. అవైతే పొంగుతాయి అన్నమాట. కొద్దిగా మనం చేసిన దానికంటే కొద్దిగా పొంగినట్టు కనిపిస్తున్నాయి. చూడండి, టర్న్ చేస్తున్నాను మరో సైడు. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి. అంటే కొద్దిగా ఉడకడానికి మాత్రమే మనము చక్కెర పాకంలో వేస్తాను అనమాట. ఇప్పుడు కొద్దిగా దాంట్లో నుంచి తీసి ఇప్పుడు నేను పక్కకి తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారేవాలండి. ఐస్ క్యూబ్స్లోకి వేసుకోండి, లేకపోతే మామూలుగా అయినా వేసేసుకోవచ్చు. మనము అయితే చల్లారనివ్వాలండి. మరో సైడ్ వచ్చి పాలను వేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే చక్కెరని యాడ్ చేశాను. బాగా మరిగించానండి పాలు. అంటే బాగా మరిగి మనకి చిక్కగా అయిపోతుంది కదా, అలా అయితే మరిగించాను అనమాట. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. మన దగ్గర బాదము, కాజు, అలాగే నట్స్ ఉంటాయి కదా, ఏమైనా వేసుకోవచ్చు మన ఇష్టమైనవి. వేసేసి బాగా మిక్స్ చేసానండి. పసుపు అయితే కొద్దిగా యాడ్ చేశాను అనమాట. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు, అందుకోసం కొద్దిగా పసుపు వేసాను. చూడండి,
ఎంత బాగుందో చూస్తుంటేనే మనకైతే నోరు ఊరిపోతుంది కదా. చాలా స్వీట్ ఐటమ్ అండి, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మన దగ్గర ఎలాగో పాలు అయితే ఉంటాయి, స్కూల్లో ఇచ్చే పాలు అయితే మనమైతే ఆ పాలని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసి ట్రై చేయండి. మీకైతే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీకు ఎలా వచ్చిందో నాకైతే